ఈరోజు మనము ధ్యానించే వాక్య భాగము చాలా మటుకు 2 సమూయేలు గ్రంథము 24 అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 21 అధ్యాయం నుంచి మనము చూసుకోబోతా ఉంటున్నాము. ఈ 2 సందర్భాలు ఒకటే, కానీ 2 వేరే వేరే పుస్తకాలలో రాయబడిన సందర్భము. ఈ యొక్క అధ్యాయంలో ఏముందని మనం ఒకవేళ తొంగి చూసినట్లయితే, ఇక్కడ దావీదు ఆయన ఇశ్రాయేల్ యొక్క బలగము ఎంత గొప్పగా ఉందో, ఎంతమంది సైనికులు ఉన్నారో అది తెలుసుకోవడానికి జోవాబ్ని పిలిచి, ఆయన కమాండర్ అన్నమాట, వేరే యొక్క నాయకులను పిలిచి ఆయన ఏమంటాడంటే, ఎంత బలగం ఉందో ఆ సంఖ్యను మీరు వెళ్ళి నాకు తీసుకొని రండి అనేసి చెప్పడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అంటే ఇశ్రాయేల్ దేశంలో ఎన్నో తెగలు ఉన్నారు. ఆ తెగలలో ఎంతోమంది సైనికులు ఉన్నారు. ఈయనకి ఎందుకు అనిపించిందో తెలియదు, ఎంతమంది సైనికులు ఉన్నారో తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎంత బలగం ఉందో తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. మిలిటరీ పవర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక కన్సెన్సస్ అన్నమాట. అంటే వెళ్ళి లెక్కాచారము తెలుసుకొని ఆ లెక్కలు తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. అయితే యోవాబు ఈజ్ ద కమాండర్ అన్నమాట. దాంట్లో ఆర్మీలో పెద్ద కమాండర్ పోస్ట్లో ఉన్న వ్యక్తి. ఒక అధికారి అంటాడు, రాజా ఇదంతా దేవుడిచ్చిందే కదా, మళ్ళా కౌంట్ చేయడం ఎందుకు, అవసరమా అవన్నీ, ఇటువంటి ఆలోచన నీకు ఎందుకు పుట్టింది? దేవుడు నీకు 100 రెట్లు ఈ యొక్క సైన్యాన్ని పెంచును గాక, నువ్వు చూచును గాక, ఈ తప్పు నువ్వు చేయకు, ఈ యొక్క నేరము నువ్వు చేయకు, ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు నువ్వు చేసేది అన్నప్పటికీ దావీదు వారి యొక్క మాట వినకుండా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి చెప్పినప్పుడు, డాన్ టు బీర్షబా, అంటే ఒక బార్డర్ నుంచి ఇంకొక బార్డర్ వరకు ఎంత బలగం ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆ యొక్క డిగ్రీ తనకు ఇచ్చినప్పుడు, ఆ శాసనం ఒక కమాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ సంఖ్యను తెలుసుకొని వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాము. తెలుసుకొని వచ్చిన తర్వాత అప్పుడు దావీదు ఆయన తప్పును తెలుసుకొని దుఃఖపడుతూ ఏడుస్తూ, నేను పొరపాటు చేసినాను, చాలా మూర్ఖమైన పనిని నేను చేసినానని తన మనస్సాక్షి నేరారోపణ చేసినప్పుడు ఆయన తప్పును తెలుసుకొని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు గాడ్ అనే ఒక ప్రవక్తను పంపించి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఇగో చూడు, నీ ముందు 3 ఆప్షన్లు నేను పెడుతున్నాను, నువ్వు చేసిన తప్పులకు 3 ఆప్షన్స్ నీ ముందు పెడుతున్నాను, ఆ మూడిట్లో ఏదైనా ఒకటి ఎంచుకో అంటున్నాడు. 3 సంవత్సరాలు ఒక కరువు అన్నా ఎంచుకో, 3 నెలలు శత్రువు చేత తరమబడ్డమన్నా ఎంచుకో, లేకపోతే 3 దినాలు తెగులు అన్నా ఎంచుకో అని దేవుడు మాట్లాడినట్లుగా అక్కడ చూస్తాం. అప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తా ఉంటున్నాడంటే, ఏమని అంటున్నాడంటే, ఎలా స్పందించినాడంటే, అయ్యా నేను శత్రు చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడ్డము మేలు, ఈ తెగులే మేలు, దేవుడి నన్ను డైరెక్ట్ తాకునుగాక అని ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. అప్పుడు ఇంచుమించు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఒక దూత బయలుదేరి 70,000 మందిని ఆ యొక్క దేశంలో చంపేసినట్లుగా మనం చూస్తున్నాం, హతం చేసినట్టు. దాన్ నుంచి బీర్షబా వరకు 70,000 మంది ఆ యొక్క సైనికులు, ఏ సైన్యం అయితే, ఏ బలగాన్ని అయితే ఆయన కనుక్కుందాం అనుకున్నాడో, ఏ బలము ఆయన దృష్టి పెట్టుకున్నాడో, ఆ యొక్క బలాన్నే దేవుడు ఇంచుమించు 70,000 మందిని తాకినట్లుగా, చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తెగులు తట్టుకోలేక దావీదు విలపించినాడు. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రవక్త అయిన గాదు ద్వారా దేవుడికి కూడా బాగా అనిపించలేదు అంతమంది చనిపోవడము. ఈ తెగులు ద్వారా ఆయన దూతను ఆపివేస్తాడు. అరుణా అనే ఒక వ్యక్తి ఆ యొక్క గోధుమలను అవన్నీ వేరు చేస్తున్న స్థలంలో, థ్రెష్ హోల్డ్ దగ్గర క్లీన్ చేస్తున్న స్థలంలో దేవునికి దూత ఆగిపోయినట్లుగా అక్కడ చూస్తున్నాం. కత్తి ఇంకా చేతిలోనే ఉంది, ఇంకా లోపలికి పెట్టుకోలేదు, దాని కవర్లో పెట్టుకోలేదు, చేతిలోనే ఆ దూత అట్లా కత్తి పట్టుకొని నిలబడ్డము దావీదు చూస్తాడు, పెద్దలు చూస్తారు.
వాళ్ళంతా గోన సంచి ధరించుకొని వాళ్ళు విలపిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ఆ ప్రవక్త అయిన గాదుతో అంటాడు, నువ్వు వెళ్ళి తనకు చెప్పు, దేవునికి ఒక బలిని, ఒక అర్పణను సిద్ధపరచు అని. ఆ అర్పణ ద్వారా దేవుడికి తెగుల్ని ఆపేస్తాడన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ స్థలం నాకు ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను, ఫ్రీగా నాకు ఇచ్చే అవసరం లేదు, దయచేసి నాకు ఈ స్థలాన్ని ఇవ్వు, ఈ తెగులు ఆపడానికి నేను దేవునికి బలి ఇవ్వాలంటే ఆయన డబ్బులు చెల్లించి ఆ స్థలాన్ని తీసుకొని ఆ బలి చెల్లించిన తర్వాత దేవుడు యొక్క తెగుల్ని ఆపివేస్తాడు. సందర్భము అది. దేవుని బిడ్డలారా, ఇక్కడ 24వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో మొదటి వచనంలో మీరు చూసుకున్నట్లయితే దేర్ ఇస్ సంథింగ్ వెరీ పెక్యూలియర్, ఒక కొద్దిగా విచిత్రమైన విషయాన్ని అక్కడ మనం గమనిస్తాము. దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు ఎడల రగులుకొనెను. అండ్ హీ ఇన్సైటెడ్ డేవిడ్ అగైన్స్ దెమ్ సేయింగ్, గో అండ్ టేక్ ఎ సెన్సస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జూడా. ఆయన ప్రేరేపించినాడు, హీ ఇన్సైటెడ్ అని అక్కడ మనం చూస్తున్నాము. కానీ మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో మీరు దయచేసి జాగ్రత్తగా గమనించినట్లయితే సాతాను ప్రేరేపించినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఎవరు ప్రేరేపించినారంట? సాతాను ప్రేరేపించినాడు. దేనికోసము? ఆ యొక్క ఇశ్రాయేలీలలో ఎంత బలం ఉందో నువ్వు వెళ్ళి తెలుసుకో అంటే దాని అర్థం ఏంటిదంటే అక్కడ సాతాను యొక్క దృష్టి అంతా ఎటువైపున మరల్చడానికి ప్రయత్నం చేసినాడంటే, దావీదు నువ్వు ఇన్ని విజయాలు పొందుకున్నది, ఇదంతా నువ్వు ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో, ఏదైతే పొందుకున్నావో అదంతా ఈ బలగము ద్వారానే అన్నీ జరిగినాయి. ఒకసారి నీ చేతిలో ఎంత బలగముందో, నువ్వెంత బలవంతుడువో, నువ్వెంత గొప్పవాడువో ఇంకా నువ్వు తెలుసుకోవడానికి మంచి అవకాశం అని వచ్చి ప్రేరేపించి గెలికినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు దావీదు ఆ ప్రేరేపణలోకి వచ్చి, గమనించండి, దావీదు ఎటువంటి వాడు? యెహోవా నా బలమా అని చెప్పేవాడు. ఆయన దేవుని పైన ఆధారపడినవాడు, దేవుని యొక్క బలం పైన ఆధారపడినవాడు. ఆయన దేవుని కోసం గొప్ప విజయాలు పొందుకున్నాడు. ఎంతమంది శత్రువులను హతం చేసినా కానీ అది శరీర బలంతో నేను గెలవలేదు, దేవుని బలంతో గెలిచినాను, దేవుని యొక్క నామంలో నేను గెలిచినాను, ఇది దేవుని ద్వారానే సమస్తము సాధ్యమవుతుంది అని ఎన్నోసార్లు పలికినవాడు. ఇది నా బలం కాదు, ఇది దేవుని మూలంగానే జరుగుతున్నది, దేవుడే చేస్తున్నాడు, నేను ఏ పార్టీ వాడిని, నేను పొందుకునే అంతా దేవుని మూలంగానే నేను పొందుకున్నాను, దేవుడే నన్ను నిలబెట్టినాడు, దేవుడే నాకు అనుగ్రహించినాడని పలికిన దావీదు, దేవుడు నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా సహాయము ఆయననే అని పలికిన దావీదు యొక్క దృష్టి సడన్ గా మరలినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దావీదు లాంటి వాడు కూడా ఆ సాతాన్ యొక్క ప్రేరేపణలోకి వచ్చినాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో 5 విషయాలు ఈ యొక్క సందర్భంలో మనము ఈ ఉదయం నేర్చుకుందాం. ఆమేన్. దావీదు అటువంటి ప్రేరేపణలో రావడానికి కారణాలు ఏం కావచ్చు అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను, డేవిడ్ వాజ్ at his weakest point at that moment of time. దావీదు చాలా బలహీనంగా ఆ పాయింట్లో ఉండొచ్చు. ఎందుకంటే ఎన్నో సందర్భాలు దావీదుకు వచ్చినాయి, కానీ ఆయన దేవుని సన్నిధిలో ఉండి ఆయన గెలిచినాడు. ఆయన దేవునితో గడిపి అన్నిటినీ జయించినాడు. ఆయన ఏవి దగ్గరికి రానివ్వలేదు. ఇది ఎటువంటి కాలం అంటే దయచేసి మీరు గమనించినట్లయితే అటువంటి కాలంలో ఏం యుద్ధాలు జరగట్లేదు. ఈ యుద్ధ వాతావరణంలో వెళ్ళి కౌంట్ చేయండి, మన దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు, పోరాడే వాళ్ళు ఉన్నారు, కనుక్కుందాము, మనకు తెలుస్తుంది కదా, ఒక కౌంట్ అనేది వస్తుంది
అనే ఆలోచన రావడానికి అది యుద్ధ సమయం కాదు, యుద్ధ వాతావరణం కాదు, ఏ శత్రువులు లేరు, అక్కడ అవసరత లేదు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క కౌంట్ చేయడము తప్పు అని భావించేవారు, అంటే తప్పు చేయడం ఏమన్నా కౌంట్ చేయడం తప్ప అని కొంతమంది అనొచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కౌంట్ చేయమని చెప్పినాడు. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనము మీరు చూసుకోండి. దేవుడే ఆజ్ఞాపించినాడు కౌంట్ చేయండి అని. తర్వాత 26వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండము 2వ వచనంలో దేవుడే కౌంట్ చేయమని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ దేవుని దగ్గర నుంచి వచ్చి కౌంట్ చేయడం వేరు. దేవుడు చెప్పకపోయినా కానీ ఏదో ప్రేరేపణ, లోపల ఏదో ప్రేరేపణ, ఏదో ఆలోచనతో ప్రేరేపించబడి ఆయన కౌంట్ చేయడానికి ముందుకు సాగినాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రేరేపణ కాదు, అక్కడ దేవుని యొక్క సందర్భం లేదు. ఆయన బహుశా దేవునితో ఎంత గడపాలనో, దేవుని సన్నిధిలో ఎలాగైతే ఉండేవాడో బహుశా అటువంటి స్థాయిలో లేకుండా ఉన్నాడేమో అని నా భావన. Maybe he is at the weakest point of his spiritual life with God. కొన్నిసార్లు మనం కూడా కొన్ని మంచి స్ట్రాంగ్ డేస్ మనకుంటే దేవునితో గడిపేవి. కొన్ని సందర్భాలు ఉంటాయి వేర్ గాడ్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. దేవునితో గడపడకపోవడము, దేవునితో సమయము ఇవ్వకపోవడము, దేవుని యొక్క ముఖాన్ని వెతకకపోవడము. సాతాను కూడా మంచి అవకాశాన్ని ఆయన వెతుకుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. బహుశా దావీదు అటువంటి బలహీనమైన సమయంలో ప్రయాణమవుతున్నాడేమో. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా, దేవునితో గడపకుండా బహుశా దావీదు ఉన్నాడేమో. దేవుని బిడ్డలారా, ఏ మనిషి అయితే దేవునితోని ఎంత గడపాలో, దేవుని ముఖాన్ని ఎలా వెతకాలనో వెతకకుండా ఉన్నవాడు బలహీనంగా ఉండకపోతే ఎలాగుంటాడు? ఇది నా భావన. దిస్ ఈస్ మై ఒపీనియన్ దట్ డేవిడ్ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ హిస్ వీకెస్ట్ పాయింట్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ జర్నీ. ఆయన బలహీన పడిపోయినాడేమో అనే భావన నాకు కలిగింది. ఎందుకంటే చాలా తరచుగా దేవుని సన్నిధిలో గడిపేవాడు సడన్గా ఎటువంటి ఆలోచన చేత ప్రేరేపించబడి ఆయన ముందుకు సాగినాడంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇటువంటి ప్రేరేపణ ఎలా వచ్చి ఉండొచ్చు? సొంతగా వచ్చి ఉండొచ్చు. రెండోది, ప్రజలు కూడా ఏమైనా ప్రేరేపించి ఉండొచ్చు. కానీ యోవాబు ఆ కమాండర్ అయితే అటువంటి ప్రేరేపణలో ఉన్నట్లుగా నాకేం కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకించిన, రాజా నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, ఇటువంటి నేరం నువ్వు తీసుకురాకు అని వాళ్ళు అడ్డగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. బహుశా ప్రజలు ప్రేరేపించినారో లేకపోతే ఆయనకు సొంతగా ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ అది చాలా భయంకరమైన పరిస్థితికి, పరిణామంకు దారి తీసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకొకటి మీరు అనుకోవచ్చు, 70,000 మంది చనిపోయినారే, ఇంతమంది హతమైనారే అనే బాధ మనం వ్యక్తపరచచ్చు. కానీ ఇటువంటి ఆలోచనలో దావీదు కేవలము 1 రోజు 2 రోజులు ఉంటే బాగుండేదేమో. దేవుని బిడ్డలారా, 1 రోజు 2 రోజులు ఉంటే బాగుండేదేమో. మీరు ఎంతకాలం ఇటువంటి ఆలోచనతోని దావీదు ఉన్నాడనేసి మీరు అనుకుంటున్నారు? ఈ 2వ సమూయేలు గ్రంథము దయచేసి మీరు చూడండి. ఈ 24వ అధ్యాయంలో 8వ వచనము మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు అంత అంటే వాళ్ళకున్న టెరిటరీ అంతా పోయి వాళ్ళు తెలుసుకొని తిరిగి యెరూషలేముకు వచ్చి ఎన్ని రోజులైందంట అంటే 9 నెలలు 20 రోజులు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు?
9 నెలలు 20 రోజులు అంటే నేను ఇంచుమించు 10 నెలలు. 10 నెలల తర్వాత దావీదు యొక్క మనస్సాక్షి దెబ్బతిన్నట్లుగా, ఆయన తప్పును తెలుసుకున్నట్లుగా, ఆయన దేవుని దగ్గర క్షమాపణ అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిసారి కూడా మనం గమనించొచ్చు, బెత్షెబా తోటి ఆయన వ్యభిచారం చేసినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు ఆయన తప్పులో ఉన్నాడు అని ఎప్పుడు తెలుసుకున్నాడు? నాతాన్ ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు. అప్పటికి బిడ్డ పుట్టేసినాడు. పుట్టి సిక్నెస్లోకి వెళ్ళిపోయినాడు. అంటే ఎంతకాలం అయి ఉండొచ్చు? ఆయన పాపంలో ఎంతకాలం ఉండొచ్చు? ఆయన చాలా కాలము ఆ పాపంలో ఉంటూ, పాపమును కప్పించుకుంటూ బిడ్డ కూడా పుట్టేసినాడు. పాపం చేయడమే కాదు, ఆ బిడ్డ కనడమే కాదు, డెలివరీ చేయడమే కాదు, తర్వాత బాబు సిక్ అయినాడంటే ఆ కాలం వరకు ఆయన ఆ యొక్క మైకంలో, ఆ మోసంలో ఉండిపోయి ప్రయాణం అయిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం అయి ఉండొచ్చు? ఒక రోజా? 2 రోజుల్లో తన తప్పు గ్రహించి సరిదిద్దుకున్నాడా? ఇక్కడ కూడా మీరు గమనించండి, 9 నెలలు 20 రోజులు అంటే ఎంతకాలం అది? మంచి కాలమే. ఇంచుమించు మా భాషలో చెప్పాలంటే 10 నెలలు. దేవుని బిడ్డలారా, ఈ 10 నెలల కంటే ఎక్కువ కూడా పట్టేది ఆ లెక్క. ఎందుకంటే మొదటి దినవృత్తాంతములు మీరు చూడండి, 21వ అధ్యాయంకి ఒక్కసారి మనం వెళ్దాం. 6వ వచనంలో మీరు చూడండి. 6వ వచనంలో యోవాబు, బట్ జోవాబ్ డిడ్ నాట్ ఇంక్లూడ్ లేవి అండ్ బెంజమిన్ ఇన్ నంబరింగ్. ఈ సంఖ్యలో లేవి గోత్రాన్ని, బెంజమిన్ గోత్రాన్ని ఆయన వదిలేసినాడు, కౌంట్ చేయలేదు. బికాస్ ద కింగ్స్ కమాండ్ వాజ్ రిపల్సివ్ టు హిమ్. దేవుడు అంటే దావీదు ఏ ఆజ్ఞ ఇచ్చినాడో ఆయనకు నచ్చలేదు. ఆయనకు అంటే అంటే అయిష్టంగా భావించినాడు. ఎవరు? ఆ కమాండర్ యోవాబు. దిస్ కమాండ్ వాజ్ ఆల్సో ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, సో హీ పనిష్డ్ ఇజ్రాయెల్. దేవుని బిడ్డారా, ఇంకా లేవి గోత్రాన్ని కూడా కౌంట్ చేసినట్లయితే, బెంజమిన్ గోత్రాన్ని కూడా కౌంట్ చేస్తే బహుశా 9 కాదు, 10 నెలలు కాదు, 1 సంవత్సరం పట్టేదేమో. ఇంచుమించు గమనించండి, ఇంత కాలంలో అదే తలంపు కలిగి ఉన్నాడు. ఎవరు? దావీదు. ఆయన ఎంత ఘనమైన స్థానంలో ఉన్నాడో, ఎంత గొప్ప సైన్యమైన కలిగి ఉన్నాడో, దాన్ని బట్టి ఆయన గర్విస్తున్నట్టుగా, అతిశయపడుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొంతమంది ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనిలో పాపం కనబడకపోవచ్చు, కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నారో పాపం అక్కడ ఉండొచ్చు. దయచేసి గమనించండి, నేను మరలా రిపీట్ చేస్తాను. సిన్ మే నాట్ బి ఎవిడెంట్ ఇన్ ద యాక్షన్. పాపము ఆ క్రియలో కనబడకపోవచ్చు, కానీ ఆ క్రియ చేయడానికి ఉద్దేశం వెనకాల పాపం ఉండొచ్చు. కొంతమంది వాళ్ళ క్రియలలో దొరకరు, కానీ వాళ్ళ ఉద్దేశాలు చాలా చెడ్డ ఉద్దేశాలు కలిగి ఉంటారు. వాళ్ళ హార్ట్లలో, వాళ్ళ హృదయాలలో. దేవుని బిడ్డలారా, ఒకవేళ కౌంట్ చేస్తూ ఉంటే అందరు ఏమనుకుంటారు? బహుశా ఇంతకుముందు ఎన్నోసార్లు కౌంటింగ్ చేసినారు, ఈసారి కూడా కౌంటింగ్ చేస్తున్నారని ఇశ్రాయేలీయులు అనుకోరా? అనుకుంటారా? ఎన్నోసార్లు కౌంటింగ్ చేసినారు, బహుశా మరలా కౌంటింగ్ చేస్తున్నారేమో అని సంఖ్య వాళ్ళు ఇస్తారు. కానీ అది 70,000 మంది యొక్క ప్రాణాలు తీసుకునేంత వరకు పోగలుగుతుంది అని వాళ్ళు ఊహించినారా? లేదు. పాపం ఎక్కడుంది? దావీదు హృదయంలో ఏ తలంపైతే పుట్టిందో ఆ ఇంటెన్షన్, మోటివ్, ఆ చెడ్డ తలంపు, ఆ చెడ్డ ఉద్దేశము బయటికి అంత బహిరంగంగా కనబడకపోవచ్చు, కానీ ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఏం చేసినాడంటే తూకం వేసినాడు. అది దేవుని దృష్టిలో అంగీకారంగా లేదు. ఆయన ఎందుకు ప్రేరేపించబడ్డాడు? ఆయన దృష్టి దేవుని దగ్గర నుంచి ఆ యొక్క సైన్యం పైకి ఎందుకు వెళ్ళింది? ఏ ఉద్దేశంతో ఆయన గర్వపడుతున్నాడు? ఇప్పుడు
దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు ఆయన? మనుషులను బట్ట, తన సైన్యమును బట్ట అతిశయించేది. అది దేవుడు నచ్చుతుందా? దేవుని పక్కన పెట్టి, ఆ జీవం కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టి ఆ రకంగా అతిశయించడము దేవుడు ఇష్టపడతాడా? కానీ ఆ ప్రేరేపణ వెనకాల ఎవరున్నారండి? అందరు చెప్పండి, ఎవరున్నారు? సాతానున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు హృదయాలలో అయితే బయట క్రియలలో దొరకరో, కానీ వాళ్ళ మనసులలో ఏ ఏ ఏ తలంపులైతే వస్తూ ఉంటాయో, ఎటువంటి తప్పుడు ఉద్దేశాలతో వాళ్ళు బయట కనబడకుండా క్రియలు చేస్తూ ఉంటారో, దేవుని బిడ్డలారా, అటువంటి వారి వెనకాల ఎవరు ఉంటారు? సాతాను ఉంటాడనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. అందరు గుర్తుపట్టలేకపోయినారు, కానీ దేవుడు గుర్తించినాడు. హల్లెలూయా. సో 5 విషయాలను మనము ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకుందాము. మొట్టమొదటిది ఏంటంటే, సాతాను ఎప్పుడైనా కానీ ఒక బలహీనమైన స్థాయిని గుర్తించి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక బలహీనమైన స్థాయిని చూసి వాడు దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నీవు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కాదు, నీవు దేవునితో చక్కగా నడుస్తున్న సమయంలో కాదు, ఎప్పుడైతే ఆ దేవుని పైన దృష్టి పోగొట్టుకొని దేవునితో గడపడం మానేసి దేవుని సన్నిధిలో లేకుండా మనం బ్రతుకును ఎలదీయడానికి ప్రయత్నం చేస్తుంటాం చూడండి, అటువంటి సమయాలు సాతాన్ గాడు ఎన్నుకుంటాడు. నేను నమ్ముతున్నాను, మరలా నేను చెప్తున్నాను, ఇది నా అభిప్రాయం. ఎందుకంటే దావీదు జీవితాన్ని గమనించినాను కదా. నా అభిప్రాయం ఏంటిదంటే, దావీదు ఇటువంటి దేవుడు లేని, దేవుడిని పక్కన పెట్టే ప్రేరేపణ, ఆలోచన, తలంపును ఆయన కలిగి ఉండడమే కాదు, ఆ 10 నెలలు ఉంచుకోగలిగినాడు అంటే ఆ టైంలో ఐ డోంట్ థింక్ హీ స్పెండ్ ఇనఫ్ టైం విత్ గాడ్. దేవునితో ఆయన గడిపి ఉండకపోవచ్చు, దేవుని ముఖాన్ని వెతుకుండకపోవచ్చు, బహుశా ఆయన చేసే ప్రార్థనలు ముందు లాంటి ప్రార్థనలు ఉండకపోవచ్చు. కేవలం నామకార్థంగా మనం ప్రార్థనలు చేస్తాం చూడండి, పేరు వరుసకు మనం ప్రార్థనలు చేస్తుంటాం కదా, బహుశా అటువంటి ప్రార్థనలు చేసినాడేమో, కానీ లోతుగా దేవుణ్ణి వెతికిన వాడుగా ఆయన కనబడుతున్నట్లుగా నాకైతే అనిపించట్లేదు. దేవుని బిడ్డలారా, మీరు నేను దేవునికి ఎంత సమీపంగా మనం ఉన్నాము, దేవుణ్ణి ఎంత ఘనపరచడానికి ప్రతిరోజు లేచి మన జీవితాన్ని సమర్పించుకుంటున్నాము. దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? ఉద్యోగమును బట్ట. దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మీకు కలిగిన వస్తువులను బట్ట. దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మీకు కలిగిన డబ్బులను బట్ట, ఆస్తులను బట్ట, సమాజంలో ఉన్న పేరును బట్ట. దేన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం? మనము దేవుని సన్నిధానంలో మనము వెళ్ళినా కొలది ఇవన్నీ దేవుడిచ్చిండే కదా అని మనం గుర్తించమా? దేవునికి మహిమ చెల్లించమా? ప్రభువా, ఇంతకాలము ఇన్ని పోరాటాలు మేము గెలిచినాము అంటే మా సొంత జ్ఞానముతో కాదు, మా సొంత బలముతో కాదు, మా సొంత తెలివితో కాదు, నీవే మాకు పోరాటాలలో జయమిచ్చినావని మనం ఒప్పుకోమా? ఒప్పుకుంటాం కదా. దేవుని బిడ్డలారా, ఏ బిడ్డలైతే దేవుని సన్నిధానంలో ఉండరో, దేవుణ్ణి వెతికే రీతిగా వెతకరో, వాళ్ళు బలహీన పడుతున్నారు అన్న సంగతిని గుర్తించాలి. ఆ బలహీనతను సాతాను గాడు క్యాష్ చేసుకుంటాడు, అవకాశాన్ని వాడుకుంటాడు. ఈ సంఘంలో చాలా మంది అటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రార్థన జీవితము సరిగా లేదని నా అభిప్రాయం. దే ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ ఇన్ ఎ రియల్ వే. ఏ రీతిగా అయితే దేవుడిని వెతకాలో ఆ రీతిగా వాళ్ళు దే ఆర్ నాట్ సీకింగ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళు గడపట్లేదని నేను అనుకుంటున్నాను. అన్ని కార్యక్రమాలలో మనం ఉండవచ్చు, అన్ని చేయొచ్చు, కానీ
దేవునితో ఉండవలసిన రీతిగా, దేవునికి ఇవ్వవలసిన మహిమ, ఘనత, కీర్తి ఇచ్చే రీతిగా బహుశా మనం లేమేమో. దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకొచ్చే తలంపులు, మీకొచ్చే శోధన ఎటువంటి రీతికి వస్తుందంటే, ఆ దృష్టి దేవుని దగ్గర నుంచి మరలించి మీ పైన పెట్టుకునేటట్టుగా దృష్టి వస్తుంది. ఇక్కడంతా శోధన అంతా ఎక్కడ జరుగుతుందండి? సాతాను 2 కొమ్ములు వేసుకొని, ఒక తోకేసుకొని, 3 ఇట్లా ఏమంటారు అది, ఫోర్క్ పట్టుకొని నిలబడి, ఇగో నేను ప్రేరేపిస్తున్నా, ఇది నా ఆలోచన అని చెప్తున్నాడా? లేకపోతే ఏం చేస్తున్నాడు సాతాను? సాతాను యొక్క దాడి చేసే విధానము ఆలోచనలో ఉంటుందండి దేవుని బిడ్డలారా. మనిషి ఎలా తలస్తాడో, మనిషి ఎట్లా ఆలోచన చేస్తాడో, మనిషి యొక్క బ్రతుకు ఆ రీతిగా నడిపించబడుతుందని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే మన మనస్సులో ఎటువంటి మనము విషయాల చేత నింపబడుతున్నామో, ఎటువంటి తలంపులతో నింపబడుతున్నామో అవి మనల్ని డైరెక్ట్ చేసేటట్టుగా ఉంటాయి. ఈ దీంట్లో దేవునికి సంబంధించిన, దేవుని యొక్క వాక్యానికి సంబంధించని ఏవైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో అవే మన జీవితాల్ని నడిపించేటట్టుగా ఉంటాయి. ఇక్కడ శోధన అంతా ఏ స్థలంలో జరుగుతూ ఉంది? మనిషి యొక్క ఆలోచన, తలంపు. చూడండి, ఒక తలంపు 70,000 మంది యొక్క ప్రాణం తీసే వరకు తీసుకొని వెళ్ళిందంటే ఆలోచన చేయండి. సాతాన్ గడు ఎట్లా పనిచేస్తాడు? అటువంటి శోధనలో చాలా మంది ప్రేరేపించబడి కుటుంబాలలో ఏం చేస్తారు తెలుసా? భయంకరమైన హాని కుటుంబస్తులకు తీసుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రేరేపణ వెనకాల దేవుడు లేడు. ఆ యొక్క ఉద్దేశము, ఆలోచన వెనకాల దేవుడు లేడు. సాతాన్ గాడి ప్రేరేపణ ఉంది, సాతాన్ గాడి యొక్క ఆలోచన ఉంది. ఆ యొక్క ప్రేరేపణను తీసుకొని వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారంటే కలిగిన అన్ని పోగొట్టుకునే వరకు చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒకవేళ మీతో మాట్లాడినట్లయితే దయచేసి మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని దేవుని సన్నిధానంకి వెళ్ళి మీరు కలిగిన ఆలోచనలు, ఉద్దేశములు ఆ దేవునికి అంగీకారంగా ఉన్నాయా అని పరీక్షించుకోవలసిన అవసరత మనకుంది. ఆమేన్, హల్లెలూయా. సో మొదటి విషయం మనం ఏం నేర్చుకున్నామంటే, ఎనిమీ ఆల్వేస్ చూజెస్ ద వీకెస్ట్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్. సాతాను ఎప్పుడు కూడా మన బలహీనమైన దినాలు, సమయాలు ఆయన గమనిస్తూ గుర్తిస్తాడు. ఆ సమయంలోనే నీ ఆలోచనను తారుమారు చేస్తాడు. చాలా మంది పడిపోవడానికి కారణము, విభేదాలకు కారణము, గొడవలకు కారణము, సమస్యలకు కారణము వాళ్ళ మనసులో పుట్టే తలంపులు, ఆలోచనలు. సాతాన్ గాడు ఆ రీతిగా దాడి చేస్తాడు, కుటుంబాలను చీల్చేస్తాడు, సమాధానము, నెమ్మది లేకుండా ఉన్న సిస్టమ్ని బ్రేక్ చేస్తాడు. దేవుడు ఇచ్చిన దాన్ని పాడు చేసుకునేటట్టుగా, పోగొట్టుకునేటట్టుగా సాతాన్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక ప్రశ్నను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎంతమంది దేవుడు ఏదైతే ఇస్తున్నాడో, స్థిరపరుస్తున్నాడో, ఆశీర్వదిస్తున్నాడో దాన్ని పోగొట్టుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు అని మిమ్మల్ని అడిగితే ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఒకవేళ చేతులు ఎత్తినారే అనుకుందాం. ఆ చేతులు ఎత్తే వారికి నేనేం చెప్తున్నానంటే, మీరు నిజంగా అన్ని పోగొట్టుకోవాలనుకుంటే మీరు దేవుడిని నెగ్లెక్ట్ చేయండి, దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేయండి, దేవుడిని ఘనపరిచే బ్రతుకుని పక్కన పెట్టండి. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు అని పక్కన పెట్టండి. సాతాన్ గాడు తప్పకుండా మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని ఒక పావులాగా వాడుకుంటాడు. హల్లెలూయా. మంచిగా చిచ్చులు పెట్టే పావులాగా వాడుకుంటాడు, సమస్యలు తెచ్చే పావులాగా వాడుకుంటాడు, కలిగిందంతా సర్వనాశనం చేసుకునేటట్టుగా మంచిగా పావులాగా వాడుకుంటాడు. హీ వాంట్స్ పీపుల్ లైక్ దాట్. దేవుని బిడ్డలారా,
I want to be very careful what kind of thoughts I'm encouraging in my mind. నేను ఎటువంటి ఆలోచనలు ఈ దినాలలో ఇది చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది చాలా మందికి. ఆ ట్రెండ్ ఏంటి తెలుసా? ఎంతమంది నేను సంపాదించినాను, ఎంతమంది నా మినిస్ట్రీలో ఉన్నారు, నేను చేసిందే కదా, నేను సంపాదించిందే కదా ఇవన్నీ అనే భావనతోని చాలా మంది సేవకులు ఉన్నారు, సేవ చేసే వాళ్ళు ఉన్నారు, మినిస్ట్రీస్ ఉన్నాయి, గర్వపడుతున్నారు. దేవుని బిడ్డలారా, అది అటువంటి ప్రేరేపణ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. రీసెంట్గా ఒక హౌస్ వార్మింగ్ సెరమనీకి వెళ్ళినప్పుడు జనరల్గా ఒక డిసిషన్ నేను తీసుకున్నాను. ఫస్ట్ ఎవరి దగ్గర ఏ సేవకుల దగ్గర కలిసినా కానీ వాళ్ళు ఫస్ట్ అడిగే విషయం ఏంటి తెలుసా? ఎంతమంది ఉన్నారు మీ సంఘంలో, ఎంతమంది నాకు దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే చాలా సాడెస్ట్ ఆన్సర్ దట్ ఐ గివ్ టు పీపుల్. ఐ హ్యావ్ మేడ్ డెసిషన్ ఇన్ మై లైఫ్. నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడు దిస్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ అని ఆల్రెడీగా నేను డిసైడ్ చేసుకున్నాను. వాట్ డస్ ఇట్ మ్యాటర్ టు యూ? దేనికోసం ఈ ప్రశ్న అడుగుతున్నారో అని అడుగుతాను నేను. ఎందుకంటే ఆ రూట్ రీజన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారని అడుగుతాను నేను. అంటే ఇంతమంది సంఖ్య ఉంటే నేను గొప్ప సేవకుడిని, ఇంతమంది సంఖ్య లేకపోతే నీ సేవ అటువంటిది కాదు, దానికి తగ్గట్టుగా నీకు మర్యాద ఇస్తా, నీతో మాట్లాడతా అన్నందుకే కదా. దేనికోసం అడుగుతున్నారు? కాంపిటీషన్. ఈ దినాలలో ఎటువంటి కాంపిటీషన్ అంటే ఎవరి దగ్గర ఎంత ఎక్కువ సంఖ్య ఉంటే అంత గొప్ప వాళ్ళు. చూసినావా, మా సేవ గొప్పది. కౌంటింగ్ ద సిన్ ఆఫ్ కౌంటింగ్. కొంతమంది సేవకులు సేవ ఎట్లా తయారైపోయింది దేవుని బిడ్డలు. అందుకోసం చెప్పాను, ఈ వాక్యం కేవలము మీతోనే కాదు, నాతో కూడా. రేపటి దినము ఇఫ్ ఐ బిగిన్ టు కౌంట్ లైక్ దట్, నేను అట్లా కౌంట్ చేసి నేను అతిశయించడం మొదలు పెట్టినాను అనుకోండి, నాలాంటి పనికి మాలోడు ఇంకోటి ఉండడు భూమి మీద. బికాస్ అప్పటి నుంచి నేను కిందకు పోవడం స్టార్ట్ అవుతాను నా ఆధ్యాత్మికమైన జీవితంలో. కాంపిటీషన్. నేను వేరే వాళ్ళ చర్చ్ కంటే మనది నంబర్ 1 ఉండాలి, నంబర్ 1. వాళ్ళ దగ్గర ఇంత బిల్డింగ్లో ఇంతమంది ఉంటే దానికంటే పెద్ద బిల్డింగ్ రావాలి, పెద్ద స్టేడియం కావాలి, మనం నంబర్ 1 ఉండాలి. నంబర్ 1. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నంబర్ 1 మినిస్ట్రీ. హల్లెలూయా. పోయింది దృష్టి, దేవుని దగ్గర నుంచి పోయింది దృష్టి. ఇవన్నీ చేసింది ఎవరు? ఇచ్చింది ఎవరు? నీవు నేను. లూకా సువార్త 17వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడినట్లుగా ఏమని చెప్పాలా? నేను అయోగ్యమైన దాసుడిని, నేను చెప్పింది మాత్రం నేను చేసినాను, నా స్థానంలో నేను ఉంటాను చెప్పాలనా లేదా? ఈ కౌంటింగ్ లేనిది, ఈ నంబర్లు ఏంటిది, ఈ గొప్పతనాల్ని అడ్వర్టైజ్మెంట్లు చేసుకునేది ఏంటి? ఆ యొక్క ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతా ఉన్నాయి? ఎవడు ప్రేరేపిస్తా ఉన్నాడు? దేవుని బిడ్డలారా, ఇటువంటి వారంతా వాళ్ళు ఏ స్థితి నుంచి లేపబడ్డారో మర్చిపోతారు కాబట్టి ఈ కౌంటింగ్ బిజినెస్లోకి వస్తారు. ఒకప్పుడు తిండి లేకుండా ఒక రూమ్లలో బ్రతుక్కుంటా కష్టపడుకుంటా ఉన్నప్పుడు దేవుడిని ఎట్లా వెతికినారో మర్చిపోతారు వాళ్ళు. అటువంటి స్థాయి నుంచి దేవుడు అవన్నీ అనుగ్రహించే తర్వాత ఈ దావీదులాగా ఏం చేస్తారు? వాళ్ళ గ్రేట్నెస్ చూపించుకోవడానికి కౌంటింగ్ మొదలు పెడతారు, కాంపిటీషన్కి వస్తారు. దేవుని బిడ్డలారా, నాకు సేవ చేయకపోయినా పర్వాలేదు. బైబిల్లో నేను ఒకటి నమ్ముతాను. ఏంటిదంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది కదా, తండ్రి నువ్వు నాకు అప్పజెప్పిన ఆత్మలను నేను సంరక్షించినాను అని యేసుప్రభు ప్రార్థన చేసినాడు. దేవుడు అప్పగించింది మీరు నా దగ్గర ఉండరు, నేను మీ దగ్గర ఉండను. అదొక్కటి మాత్రం నేను నమ్ముతున్నాను నేను. ఆమేన్. నా దృష్టి అంతా దేవుడు ఎంట్రస్ట్ చేసిన ఆత్మలను నడిపించడం మాత్రమే. హల్లెలూయా. రేపటి దినము ఆ యొక్క క్రేజీ థాట్ రావడానికి వీల్లేదు. ఐ వాంట్ గ్రేట్ నంబర్స్,
ఆ నంబర్స్ చూసుకొని అతిశయించి మనల్ని మనము గొప్ప వాళ్ళమని చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అట్లా పిలిచలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను గాడు మనం బలహీనపరచబడే సమయాన్ని ఎన్నుకుంటాడు. కాబట్టి సాతానికి చోటు ఇవ్వద్దంటే మనం ఏం చేయాలి? దేవుడిని నిర్లక్ష్యపరచడం పక్కన పెట్టాలి. దేవునితో గడపాలి. దేవుని ఆలోచన చేత నింపాలి. దేవుడికి చెందవలసిన మహిమను దేవునికి చెందించాలా. నోటితో ఒప్పుకోవాలా. ప్రతిదినం లేచి, ప్రభువా నేను ఏమై ఉన్నానో నీ కృపను బట్టే ఉన్నాను, నేను సొంతగా కాలేదు, నీ ద్వారానే అన్నిటిని నేను జయించగలిగినాను, నీ ద్వారానే అన్నిటిని సాధించగలిగినానని ప్రతిరోజు ఆయన సన్నిధానంలో ఒప్పుకునే తగ్గింపు మనలో ఉండాలి. ఆమేన్. రెండోది మనం గమనించినట్లయితే, సాతాను ఎంత ప్రేరేపించినా బాధ్యులం మనము. వీఆర్ రెస్పాన్సిబుల్. హల్లెలూయా. ఎవరు బాధ్యులు? ఇప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తా ఉంటున్నాడు? 10వ వచనంలో, డేవిడ్ వాజ్ కాన్షియస్ స్టికెన్, అంటే మనసాక్షి గుచ్చుకుందనమాట ఆయనకు. ఆఫ్టర్ హీ హ్యాడ్ కౌంటెడ్ ద ఫైటింగ్ మెన్, హీ సెడ్ టు ద లార్డ్, ఐ హ్యావ్ గ్రేట్లీ సిన్. నేను భయంకరంగా తప్పు చేసినాను, పాపం చేసినాను. నౌ ఓ లార్డ్ ఐ బెగ్, నేను నిన్ను, ఒక రకంగా చెప్పాలంటే ఐ బెగ్ అంటే నేను అడుక్కుంటున్నాను, నేను బతిమలాడుతున్నాను. టేక్ అవే ద గిల్ట్ ఆఫ్ యువర్ సర్వెంట్, ఐ హ్యావ్ డన్ ఎ ఫూలిష్. నేను ఆ తప్పును చేసినాను. దేవుని బిడ్డలారా, చాలా మట్టుకు సాతాన్ మూలంగానే ఇట్లా జరిగింది, సాతాన్ ద్వారానే ఇట్లా జరిగింది అని బ్లేమ్ ఎవరిపైన వేస్తారు? సాతాన్ పైన వేస్తారు. సాతాన్ కేవలం వచ్చి ప్రేరేపించినాడు. దాన్ని ప్రాసెస్ చేసింది ఎవరు? మనమే. దాన్ని అంగీకరించింది ఎవరు? మనమే. దాని క్రియలో పెట్టింది ఎవరు? మనమే. మనము సాతాను పైన ఆ బ్లేమ్ వేసి వాడి మూలంగా జరిగింది అనుకుంటే మనకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? సాతాంగాడి పనే మనల్ని తప్పు మార్గంలో ప్రేరేపించడము. కానీ అంగీకరించడమా లేదా అనేది మన చేతిలో లేదా? ఆ డెసిషన్ ఎవరి చేతిలో ఉంది? ఆ సాతాన్ శోధనలో నేను వచ్చేసిన అంటే, నువ్వు సాతాన్ శోధనలో వచ్చినావని అక్కడి వరకు బాగానే చెప్పినావు, కానీ ఆ శోధన వచ్చినప్పుడు లొంగినాను నేనే, నిర్ణయం తీసుకుంది నేనే, నా ఆలోచననే, నా బుద్ధే నేను పాడు చేసుకున్నాను, దానికి రెస్పాన్సిబుల్ సాతాన్ పైన వేయడం కాదు, నేను తీసుకుంటున్నానని మనం చెప్తామా? చెప్పం మనం అట్లా. సాతాన్ ఎన్నో రకాలుగా శోధిస్తాడు, బట్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ చాయిసెస్. రేపటి దినము నువ్వు దేవుని దగ్గర నిలబడినప్పుడు నువ్వు అంటుండొచ్చు దేవునితో, దేవా సాతాన్ శోధించండి ప్రభా, నేను ఏం చేయాలంటే, దేవుడు అంటాడు అప్పుడు, సాతాన్ పనే శోధించడము, కానీ నీకు తెలియదా జయించడము? అది సరైంది కాదని బుద్ధి నీకు లేదా? దాన్ని అంగీకరించాలా లేదా అనే ఆలోచన నీకు రాలేదా? ఆ దేవుని దృష్టిలో సరే కాదా అని పోల్చి చూసుకోవాల్సిన అవసరం నీకు రాలేదా? అవును, ఆ తలంపును ఎంకరేజ్ చేసింది ఎవరు? నువ్వు కాదా? ఆ తలంపులను ఆచరణలోనికి, యాక్షన్లోనికి పెట్టింది నీవు కాదా? నీ యొక్క చెడ్డ హృదయం కాదా అన్నప్పుడు దానికి మీరేం జవాబిస్తారు? ఏం జవాబునిస్తాం మనం?
రెండోది మనం నేర్చుకోవాల్సింది, టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిట్యుయేషన్. తప్పించుకోవడం కాదు, వేరే వారి పైన నిందలు వేయడం కాదు. నేనే బాధ్యుణ్ణి, బాధ్యురాల్ని. నా ఆలోచనలే తప్పుగా ఉండే, నా క్రియలే తప్పుగా ఉండే, నేనే అటువంటి ప్రేరేపణలోకి వచ్చి తప్పులు చేసినాను. ఐ యామ్ రెస్పాన్సిబుల్ బిఫోర్ గాడ్ అని పశ్చాత్తాపడము మనం నేర్చుకోవాలి. సాతాన్ గాడు అతి ప్రాముఖ్యంగా వాడు చేసే పని ఏంటి తెలుసా? దేవుని పైన ఉన్న దృష్టిని మరలించి మనమే గొప్ప వాళ్ళమని చూపించుకోవడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. అటువంటి ప్రేరేపణలో ఎవరు రావడానికి వీల్లేదు. అటువంటి ప్రేరేపణలో ఎవరు కూడా బ్రతకడానికి వీల్లేదు. డోంట్ బ్లేమ్ డెవిల్ ఆల్ ద టైమ్. ఇట్ ఈస్ యూ హూ ఆర్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్. ఇట్ ఈస్ యువర్ థాట్. అది నీ ఆలోచన, నీ తలంపులు. నువ్వు పోతున్నావు, నువ్వు చేస్తున్నావు. తిరిగి దేవుడిని వేరే దానిపైన బ్లేమ్ వేస్తే ఏం లాభము? హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఇంతకాలము దేన్ని తన సెక్యూరిటీగా చేసుకున్నాడు? తన జయాలకు, తన జీవితానికి దేవుడు. కానీ ఇప్పుడు తన మిలిటరీ పవర్ని తన సెక్యూరిటీగా చేసుకోవడం స్టార్ట్ చేసినాడు. అది దేవునికి నచ్చలేదు. దేవుడే ఇశ్రాయేల్కి ఒక డిఫెన్స్, ఒక అడ్డుగోడ అనే సంగతిని మర్చిపోయి తన మిలిటరీ పవర్ని ఒక డిఫెన్స్ లాగా చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దావీదు ఆ దావీదు కాదు. ఆ గొలియాత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, నువ్వు కత్తితో రా, నువ్వు ఖడ్గంతో రా, నేను నీ ఎడల నీకు వ్యతిరేకంగా దేవుని నామంలో వస్తున్నాను, నా దేవుడు నాకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆ దావీదు కాదు ఇక్కడ. వి డోంట్ సీ దట్ డేవిడ్ హియర్, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మూడోది గమనించినట్లయితే, యోవాబు ఒక సలహా ఇస్తున్నాడు. దయచేసి గమనించండి. దేవునికి సంబంధించిన, దేవుని మార్గాలకు సంబంధించిన సలహాలు ఎవరైనా మనతో పాటు ఉన్నవారు ఇచ్చినప్పుడు దాన్ని తలంచడానికి సమయం ఇవ్వాలి. మనం రెస్పాన్స్ ఇమీడియట్గా ఇవ్వకపోయినప్పటికీ మనం తలంచాలి. ఎందుకంటే ఒక దైవికంగా లోతుగా లేని యోవాబు దృష్టిలోనే మీరు గమనించండి. యోవాబు యొక్క చరిత్రను మీరు చూడండి. ఆయన ఎంతగైతే నైతిక విలువలలో నడవాలనో అంత నైతిక విలువల్లో నడిచినవాడు కాదాయన యోవాబు. ఆ కమాండర్ అటువంటి మోరల్ స్టాండర్డ్ లేనివాడు, అరే నువ్వు దేవునికి విరుద్ధంగా తప్పెందుకు చేస్తున్నావు అని మాట్లాడుతున్నా కానీ దావీదుకు బుద్ధి రాలేదు. ఒక మోరల్గా, స్పిరిచువల్గా లేనివాడు, అయ్యా నీ దేవుడు నీకు 1000 రెట్లు నీ యొక్క సైన్యమును పెంచును గాక, నువ్వు చూసును గాక, నువ్వు ఇటువంటి నేరము తీసుకురాకు అని చెప్పినప్పటికీ దావీదుకి బుద్ధి రాలేదు. అంటే దాన్ని ఆలోచన చేయండి. ఎంత డిసైడ్ చేసుకున్నాడో, ఎంత గుడ్డిగా అయిపోయినాడో ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధంగా పాపానికి సంబంధించి ఎవరైనా కానీ, మరలా చెప్తున్నాను, ఏది పడితే అది కాదు. ఆ సలహా తీసుకోమని చెప్పినాడు కదా, సలహా తీసుకునేటోళ్ళు ఉండాలని చెప్పినాడు కదా అన్న. కాబట్టి చూసినావా, సలహా తీసుకుంటలేడు. దయచేసి నేను దాని గురించి చెప్పట్లేదు, గమనించండి. ఇక్కడ పాపంకు సంబంధించి, దేవునికి విరుద్ధంగా చేసే దానికి సంబంధించి ఎవరైనా చూసినావా, నువ్వు ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది దయచేసి చేయకు అంటే ఇమ్మీడియట్గా మనం ఆగిపోవాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే అది దేవునికి సంబంధించి, పరిశుద్ధతకు సంబంధించి, దేవునికి మహిమకు సంబంధించి ఎవరైనా కానీ వాళ్ళ ఆధ్యాత్మికమైన స్థితి ఏమైనప్పటికీ ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆగి ఆలోచించాలా. దేవుని బిడ్డలారా,
దావీదు ఆలోచించినట్లయితే, ఆయన సొంత ఆలోచనలో ఎంత మునిగిపోయినాడంటే యోవాబు ఇచ్చే ఆలోచన ఇష్టపడతలేడు ఆయన. ఆ యోవాబుతో పాటు ఉన్న కమాండర్స్ యొక్క ఆలోచనను ఇష్టపడట్లేదు. హీఈస్ నాట్ విల్లింగ్ టు టేక్ ద కరెక్షన్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు హిమ్ త్రూ హిస్ ఓన్ మిలిటరీ కమాండర్. ఆ మిలిటరీ కమాండర్ ఎవరు? ఆ మిలిటరీ పైన ఆయననే కౌంట్ చేయాలి యాక్చువల్గా పోయి సొంతగా. ఆయననే గమ్మున కూర్చొని ఉన్నప్పుడు ఈ దావీదుకి ఏం పుట్టింది సడన్గా? దేవుని బిడ్డలారా, sometimes people around us can be of some help. Don't reject them. దేవునికి సంబంధించింది, దేవుని యొక్క మార్గాలకు సంబంధించింది బహుశా నీ జీవితంలో చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు వింటున్నావా? నువ్వు సరిదిద్దుకుంటున్నావా? లేకపోతే దావీదులాగా విన్నప్పటికీ ఎన్ని రోజులు కంటిన్యూ అయినాడు అట్లా? 9 months 20 days he continued. అందుకోసమే దాని యొక్క పరిణామము అంత భయంకరంగా తీవ్రంగా దేవుడు తీసుకొని వచ్చినాడు. ద కన్సిక్వెన్స్ ఆఫ్ దట్ సిన్ వాజ్ ఎ డిజాస్టర్. ఆమేన్. కాబట్టి ఈ మూడో విషయాన్ని మనమందరము మన దృష్టిలో పెట్టుకుందాం. ఎవరైనా కానీ మీ జీవితంలోకి వచ్చి దేవుని మహిమకు సంబంధించింది ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే, పాపంకి సంబంధించింది అని చెప్పడానికి సార్ వాళ్ళని గౌరవించండి, కూర్చోబెట్టండి, వినండి. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకండి. విని ఆలోచన చేయండి. వాళ్ళు చెప్పేది నీ మేలు కోసమే, నా మేలు కోసమే. నాలుగోది గమనించినట్లయితే, our decisions will definitely affect people who are entrusted under our care. మనం తీసుకుంటున్న నిర్ణయాలు తప్పకుండా మనకు అప్పజెప్పబడిన ప్రజలుకి ఎఫెక్ట్ ఇస్తాయి. అది మన ఫ్యామిలీ కావచ్చు, సంఘం కావచ్చు, ఏదైనా కావచ్చు. మన కింద దేవుడు ఏ ప్రజలనైతే ఉంచున్నాడో వాళ్ళకి తప్పకుండా ఎఫెక్ట్ ఇస్తాయి మనం తీసుకుంటున్న నిర్ణయాలు. ఆ నిర్ణయాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఆలోచనతో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ దావీదు తీసుకుంటున్న నిర్ణయాలు ఎక్కడి వరకు వ్యాప్తి చెందినాయంటే, డాన్ టు బీర్షబా, డాన్ అనే ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేసినారో, ఎక్కడైతే కౌంటింగ్ ఎండ్ చేసినారో అక్కడ వరకు 70,000 మంది హతం చేయబడ్డారు. There is always a price we pay for the thoughts and decisions that we take. మనం తీసుకుంటున్న ఆ యొక్క డెసిషన్స్, మన ఆలోచనలు ఏ డెసిషన్ వైపున తీసుకొని వెళ్తున్నాయో దానికి తగ్గట్టుగా పరిణామము తప్పకుండా వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు తప్పుని క్షమిస్తాడేమో కానీ కొన్నిసార్లు we will have to see the consequence of that sin. ఆ పాపం యొక్క కన్సిక్వెన్స్ మనం చూస్తాము ఇఫ్ యూ డోంట్ టర్న్ టువర్డ్స్ గాడ్. ఐదోది మనం గమనించినట్లయితే, ఈవెన్ ఇఫ్ వి మెస్ అప్ అవర్ లైఫ్, మన సొంత ఆలోచనతో, తలంపులతో, క్రియలతో మన లైఫ్ని మనం పాడు చేసుకున్నప్పటికీ దేవుని చేతిలో మనం పడినట్లయితే, దావీదు ఏమంటున్నాడు? నేను ఆ శత్రువుల చేతిలో పడే కంటే నా దేవుని చేతిలో పడ్డము మేలు అని ఆయన దేవుని వైపున తిరిగి క్షమాపణ అడుగుతున్నాడు. లార్డ్ యూ టేక్ వాట్ ఎవర్ డెసిషన్ యూ వాంట్ టు టేక్. I want to fall into your hands. There is hope. ఎవరికి నిరీక్షణ ఉంది? ఎవరికి హోప్ ఉంది? Those who take the responsibility
అండ్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో వెళ్ళి, ప్రభువా నేనే పాడు చేసుకున్నాను, నేనే బాధ్యుడినని ఒప్పుకున్న వాడి జీవితంలో, ఒప్పుకున్న సహోదరి చేతిలో దేవుడు నిరీక్షణను పెడతాడు, అవకాశాన్ని ఇస్తాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు 5 విషయాలను మనం ధ్యానం చేసినాం. మన బలహీనమైన సమయాలను సాతాను గుర్తిస్తూ ఉంటాడు, మన నిర్లక్ష్యతను ఆయన గుర్తిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని పైన దృష్టి పోయి మనం బ్రతుకుతూ ఉంటామో, దేవుడినే నిర్లక్ష్యపరుస్తూ ఉంటామో, అటువంటి సమయంలో మన దృష్టిని మరలించడానికి ఆయన వస్తాడు. దావీదు జీవితంలో అదే జరిగిందని నేను నమ్ముతుంటున్నాను. ఐ బిలీవ్ దట్. ఇఫ్ యూ బిలీవ్, ఇట్ ఈస్ అప్ టు యూ. ఆమేన్. రెండోది ఏం చూసుకున్నాం మనము? ఎంత సాతాను ప్రేరేపించినా మన మెదడే, మనమే తలంస్తున్నాము, మనమే అటువంటి చెడ్డ ఆలోచనలకు ప్రేరేపణ అంగీకరిస్తున్నాము, మనమే క్రియదాలుస్తున్నాము. వీఆర్ రెస్పాన్సిబుల్, నాట్ డెవిల్. డెవిల్ పనే అది. వాడు అవకాశం ఇస్తే లోపలికి వచ్చి కూర్చుంటాడు, ఎలా గుర్తుపడు వెళ్ళిపోతాడు వాడు. చాలా మంది కుటుంబాలలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈ రకంగా బలహీనులు ఆధ్యాత్మికంగా ఉన్నట్టే ఉంటారు కానీ ఆధ్యాత్మికంగా ఉండరు. వాళ్ళు దేవునితో గడిపినట్టే ఉంటారు కానీ దేవునితో సహవాసం వాళ్ళకు ఉండదు. వాళ్ళ దృష్టి దేవుని పైన ఉండదు. అటువంటి వారితో సమస్యలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో పుట్టే తలంపులు మంచి ఉద్దేశాలతో రావు. కాబట్టి సాతాను గాడి పని ఏంటిది? శోధించడం. కానీ బాధ్యత మనది అని మనం గుర్తించాలి. వీ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మూడోది గమనించినట్లయితే, కొన్నిసార్లు దేవుడు మనకు వార్నింగ్, హెచ్చరిక ఇస్తాడు మన చుట్టూ ఉన్న వారితో. మనం తప్పు చేయబోతున్నాము, అది కరెక్ట్ కాదని. అటువంటి వారు ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఆగండి, ప్రాసెస్ చేయండి, ప్రార్థన చేయండి, తర్వాతనే డెసిషన్లు తీసుకోండి. కొన్నిసార్లు దేవుడు కొంతమందిని ఆశీర్వాదకరంగా పెడతాడు. వాళ్ళ ఆలోచనలు తీసుకోవడం చాలా మంచిది. ఆమేన్. నాలుగవది గమనించినట్లయితే, తప్పకుండా మన ఆలోచనలు, మన క్రియలు మనకు అప్పచెప్పబడిన వారిపైన ప్రభావం చూపిస్తాయి. అవర్ డెసిషన్స్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ పీపుల్ entrusted అండర్ అవర్ కేర్. దే విల్ సఫర్. They will suffer because of my choices. You may not like this message, sister and brothers. Sisters and brothers, you may not like this message, but this is the fact. Tomorrow you may not like Brother Kamal. It doesn't matter. It doesn't matter. You are going to lose your life if you don't take heed to this message. ఈ యొక్క సందేశంను జాగ్రత్తగా తీసుకున్నట్లయితే we are going to suffer badly. And take this message as a prophecy. మీకు బాగా యెహోవా చెప్పుచున్నాడు అని చెప్తేనే బాగా అలవాటైనట్టున్నారు. ఈ రకంగా చెప్తే ఎవరు వినరు. But this is the word from the Lord. Be careful. మీరు మ్యూజిక్ ప్లే చేస్తే మీకు శబ్దం వినబడుతుందా లేదా? అట్లనే జరుగుతుంది. మీరు మ్యూజిక్ చేసినాక, ప్లే చేసినా కానీ మీకు వినబడట్లేదు అంటే ఎట్లుంటుంది అది? అన్నీ మీరు చేసే తర్వాత మీకు వినబడతలేదా? హల్లెలూయా. సో our decisions will definitely affect the people around us. They will suffer. ఐదోది, no matter how much we messed up our life,
దెర్ ఈస్ హోప్ ఇన్ గాడ్. దేవునిలో నిరీక్షణ ఉన్నది, దేవునిలో స్వస్థత ఉంది. మనము దేవుని చేతిలో పడ్డము ఎన్నుకున్నట్లయితే దెర్ ఈస్ హోప్ ఫర్ అవర్ లైఫ్స్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఈ యొక్క సందేశము ఇట్ వాజ్ ఫర్ మీ ఫస్ట్. ఎందుకంటే ఒక లీడర్షిప్లో దావీదులాగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ సందేశం నా కోసము. అందుకోసమే ఈ వాక్యము పాస్టర్స్ వింటున్నా కానీ, సంఘస్థులు వింటున్నా కానీ, మన సంఘస్థులు కానీ, దేవుని బిడ్డలారా, ఐ ఎంకరేజ్ యు ఆల్ టు టేక్ హీడ్ టు దిస్ మెసేజ్. ఈ వాక్యపు సందేశంలో పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మీరు దృష్టించండి, నా వైపున చూడకండి. చాలా మందికి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, అందరి వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఉండవు, కమల వెనకాల ఒక మంచి బ్యాక్గ్రౌండ్, కొద్దిగా మంచి సెట్టింగ్ ఇవన్నీ మనకు అవసరమా? ఇవన్నీ ఈ రకంగా లేకున్నా కానీ ద మెసేజ్ ఈజ్ మెసేజ్. ఫోకస్ ఆన్ ద మెసేజ్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకొని ఎక్కడెక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి, నేను ఎటువంటి ఆలోచనలను నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటున్నాను. కంక్లూజన్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. సమ్టైమ్స్ our motives, not actions, contain sin. పాపము మన క్రియలో కనబడకపోవచ్చు కానీ బట్ సిన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అవర్ మోటివ్స్. మన ఉద్దేశం, ఏ ఉద్దేశంతో అంటున్నాము, ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, ఏది మనసులో పెట్టుకొని చేయడానికి ప్రయత్నం, ఏ ఉద్దేశము, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆ యొక్క యేసు ప్రభుతో పాటు ఆ యొక్క శిష్యులు కూడా ఉన్నారు. ఒక స్త్రీ వచ్చి ఒక సెంట్ బాటిల్ని పగలగొట్టి యేసయ్య పాదాలను తడిపినప్పుడు యూదా ఇస్కరేతు అక్కడ ఏమంటాడంటే, అరే ఇంత డబ్బును వేస్ట్ చేసినావా నువ్వు, ఎంతోమంది బీదలు తినచ్చు అని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ ఆ స్టేట్మెంట్ ఏ ఉద్దేశంతో ఇచ్చినాడో అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఆయన డబ్బులను నొక్కేవాడు, దోచుకునేవాడు కాబట్టి ఆ మాట అన్నాడు, అరే డబ్బులు వేస్ట్ అయిపోయినాయి కదా అని. కానీ విన్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, అబ్బా ఎంత ఆత్మీయుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుతో తిరుగుతూ. నిజమే, అది ఎంతమంది బీదలు భోజనం తినచ్చు అన్నట్టు ఎంత ఆత్మీయంగా కనబడుతుంది ఆ స్టేట్మెంట్. అందుకోసము మన క్రియలలో కొన్నిసార్లు పాపం కనబడకపోవచ్చు, కానీ పాపం ఎక్కడ దాగి ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ అవర్ మోటివ్స్, ఇన్ మై ఇంటెన్షన్స్. కాబట్టి మీ హృదయాలలో ఎటువంటి తలంపులతో, ఎటువంటి మోటివ్స్తో, ఉద్దేశంతో మీరు క్రియలు చేస్తున్నారో అది పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారా నేను మోటివ్స్ గురించి? అక్క నీకు తెలుసా, యో పలానా వ్యక్తి ఇక నీ గురించి ఇట్లా మాట్లాడినాడు, నేను విన్నా, నేను నీ మేలు కోసమే చెప్తున్నా. నేను యాక్చువల్గా చెప్పింది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టడానికి అనమాట. కానీ బయట చెప్పడం ఎట్లా, నీ మేలు కోసం చెప్తున్నాను, నేను చెప్పినట్టు చెప్పకు. ఉద్దేశం చిచ్చులు పెట్టడానికి, కలహములు చేయడానికి, కలిగిన దాన్ని నాశనం చేయడానికి, ఆ ఉద్దేశంతో బయట నటించడము, లోపల హార్ట్లో మాత్రము కరెక్ట్ ఉద్దేశం లేదు. అది పాపం. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ మెసేజ్. సిన్ మే నాట్ be there
ఇన్ అవర్ యాక్షన్లో కనబడకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ మోటివ్స్. అందుకోసమే కాన్స్టెంట్లీ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ విత్ వాట్ మోటివ్స్ am I living and doing things. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. దీనికంటే ఎక్కువ నేనేం చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఐ వాజ్ ఇవాల్యుయేటింగ్ మై లైఫ్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్. ఈ వాక్యం బట్టి నన్ను నేను పరిశోధించుకుంటా ఉన్నాను, నేర్చుకున్నాను, బలం పొందుకున్నాను, నేను మీతో పంచుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా సరిదిద్దుకోవాలని ఆశ కలిగితే ఈ మాటలు తీసుకోండి. లేకున్నా కానీ కూడా, మీరు వినడానికి కూడా ఇష్టత చూపించకుండా ఇక్కడ కూర్చున్నా కానీ కూడా, సత్యం ఒకటే, పరిణామం ఏమంటారు, కన్సిక్వెన్స్ కూడా ఒకటే. ద కన్సిక్వెన్సెస్ విల్ ఫాలో. అప్పుడు బాధపడి లాభం లేదు. అయ్యో అప్పుడే వింటే బాగుండు, అప్పుడే సరి చేసుకుంటే బాగుండు, దావీదు మొదటి దినమే బాగు చేసుకుంటే బాగుండు, 9 నెలలు 20 దినాల తర్వాత అప్పుడు బుద్ధి వచ్చిందంట. 9 నెలలు 20 రోజులు ఏం చేసిండు దావీదు? మోసంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. అండ్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ లిసనింగ్ టు దిస్ మెసేజ్, ఇట్స్ ఎ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని ద్వారా ఇది ఒక హెచ్చరిక. బట్ దెర్ ఈస్ హోప్ ఇన్ గాడ్, దెర్ ఈస్ గ్రేస్ ఇన్ గాడ్. దేవునిలో ఆ కృప ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది. అట్లీస్ట్ ఆయన చేతిలో మనం పడినట్లయితే బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు అబండెంట్లీ. ఆమెన్, ఆమెన్, ఆమెన్.